ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 11వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశం వినయం మరియు విశ్వాసం. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేని బిడ్డలు మీరు అందరూ బాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ క్షేమంగా భద్రంగా ఉన్నారా? ప్రతిదినం కూడా దేవుని వాక్యం చదువుకుంటున్నారా? ఈ దినాల్లో మనం ప్రభు వచ్చే దినాలు మనం ప్రతిదినం కూడా దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ అనేకులకు మనం సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్టయితే ప్రభువైన యేసు తూరు సీదోను ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక స్త్రీ ఆయన యొద్దకు వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమని ఆయన వేడుకుంది. మొదట ఆమె అభ్యర్థనను పట్టించుకొని ప్రియప్రభు ఆమె పదే మరి ఆయన దగ్గరికి వచ్చి మరి ప్రాధేయపడటంతో పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని ఆమెతో ప్రభువారు అన్నట్లుగా చూస్తాం. ఆ మాటకు నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని అత్యంత వేగంగా ఆమె ఇచ్చిన జాబు ఆమె వినయాన్ని, ఆమె విశ్వాసాన్ని ప్రతిబింబింపజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన తనని కుక్క పిల్లలతో పోల్చినందుకు ఆమె ఏమాత్రం బాధపడలేదు. తన యజమానుడు బల్ల మీద నుండి పడే రొట్టె మొక్కలను తినే కుక్క పిల్లగా ఉండేందుకు ఆమె సంతోషంగా ఇష్టపడింది. దేవుని స్తోత్రం. మొదట పిల్లలకు వడ్డించగా మిగిలిన మొక్కలు కుక్క పిల్లలకు చెందినవి. బల్ల మీదవి ఆమె అడగలేదు, కానీ బల్ల మీద నుండి క్రింద పడేవే అడిగింది. ఆమె ఆశించింది కేవలం కుక్కలకు పడేసేవి. బల్ల మీద నుండి కింద పడే రొట్టె మొక్కలు చాలు ఆమెకు. అవి ఆమెకి పంచభక్ష పరమాన్నాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, ఈ యొక్క స్త్రీ వంటి విశ్వాసం, నమ్రత, తగ్గింపు జీవితం నీలో ఉందా? దేవుని బిడ్డ, ఆమె తన జాబులో వినయాన్ని, విశ్వాసం స్పష్టంగా ప్రదర్శించింది. అవసరతలో సహాయం కోసం ప్రభు వద్దకు వెళ్ళే మనకి ఎంత అద్భుతమైన ఉదాహరణ అండి. ఆయన నుండి సహాయం పొందేందుకు కేవలం అయోగ్యమైన ఒప్పుకుంటూ మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. కుక్క లాంటి నీచ స్థానాన్ని స్వీకరించేందుకు సిద్ధపడుతూ మనం ఆయన సన్నిధికి చేరాలి. దేని బిడ్డ, అటువంటి వినయం, విశ్వాసం నీలో ఉందా? లేకపోతే మరి నిన్ను తగ్గించుకోలేకపోతున్నావా? హెచ్చించుకుంటున్నావా? యజమానుడు బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు తీసుకునేందుకు అనుమతించబడటానికి గొప్ప భాగ్యం ఎంచుకుంటూ మనం ఆయనని ఆశ్రయించాలి. ఆ గొప్ప ఆతిథ్యత కోసం కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. తన కృపా ప్రేమలతో ఆయన మనకిచ్చే రొట్టె ముక్కలు ప్రపంచంలోనే ఐశ్వర్యవంతమైన అంతఃపుర విందు కంటే శ్రేష్టమైన కాదంటారా? దేవుని బిడ్డారా, ఎంగిలి మెతుకులు కూడా అయోగును కాను ప్రభా. పాపభారం కింద నలుగుతున్న ఘోర పాపిని నేను. వణికే చేతులతో కృప కోసం నీ పాదాలు పట్టుకున్నాను. అదురుతున్న పెదాలతో క్షమ కోసం దీనంగా ఆర్థిస్తున్నా. కానీ ఆయన మనల్ని తన బల్ల కింద రొట్టె ముక్కలతో పోల్చడం లేదు, పోషించట్లేదు. తనతో సమానంగా తన బల్ల వద్ద కూర్చోబెట్టుకున్నాడు. హల్లెలూయా. తాజా రొట్టెలు మనకు తినిపిస్తున్నాడు. జీవజల ఊటలను, తాజా నీళ్లను మనకు త్రాగిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ! అందుకు ఏమాత్రం అర్హత లేని మనకు ఇది ఎంత గొప్ప ఆధిక్యత అంది. దేవుని బిడ్డారా, ఇలా అని ఆయన అనుమతిస్తున్నది కేవలం మనపై తనకున్న ప్రేమతోనే, తన కృపతోనే, తన దయా కనికరలతోనే, పశ్చాత్తాప హృదయంతో తండ్రి వద్ద తిరిగి వచ్చిన కుమారుడు ఆయన వద్ద ఒక దాసులుగా ఉంటే చాలు అనుకున్నాడు. కుమారుడుగా పిలువబడేందుకు తాను అర్హులను కాననుకున్నాడు. కానీ ప్రేమామయుడైన తండ్రి మునుపటి కంటే ఎక్కువ స్థానాన్ని అతనికి ఇచ్చాడు. నీళ్లు నిండిన కళ్ళతో ఆయన అతనికి ప్రశస్త వస్త్రాలను ధరింపజేశాడు. చేతికి ఉంగరం పెట్టించాడు. పాదాలు చెప్పులు తొడిగించాడు. అతడి కుమారత్వ హోదా అతడు తిరిగి ఇచ్చాడు. మన పరలోక తండ్రి కూడా అంతే. హీనులము, అయోగ్యులము మనల్ని ఆయన తన కుమారుగాను, కుమార్తెగా చేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని బిడ్డ, నువ్వు గ్రహించావా? తన సమృద్ధితో మనం పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఎంత గొప్ప స్థానాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నాయనాని కొందరు నాయన మరి ఆ యొక్క స్త్రీకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసము,
వినయం మాలో కూడా దయచేయండి తండ్రి. మాలో అటువంటి తగ్గింపు కలిగిన సంధికి రావడానికి సహాయం చేయండి. నాయనాని స్తోత్రాలు ఇచ్చినాం. ఈ దిన వర్తమానం వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాకిరీటని బిడ్డకు జరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లో నాయన హాస్పిటల్లో ఉంటున్నారు, ఐసీయూలో ఉంటున్నారు, ఇప్పుడే కనికరించండి. కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభచేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. అనేక రాష్ట్రాలైనా మరి గుజరాత్, మా తండ్రి పంజాబ్, నాగాల్యాండ్, మా తండ్రి ఇంకా మరి అనేక రాష్ట్రాలు ప్రభు మరి ఆ ముంపుకు గురైన తండ్రి మా అస్సాం, ఇవి రాష్ట్రాలన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నాయన మరి నిరాశ నిస్పృహ ఉన్నారు. తమ ప్రియుని పోగొట్టుకొని, తమ ఆస్తిపాస్తులను పోగొట్టుకొని, దుఃఖంలో వేదనలను బిడ్డ మీరు ఆదరించి కనికరించి నాయన వారికి మీరే సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. మా తండ్రి ఓ ప్రభువా మరి హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం దీవించండి. మినిస్ట్రీ కోసం సహాయపడుతున్న నీ బిడ్డలను దీవించి బలపరచండి, సహాయం చేయండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా నాయకులను రక్షించుకోండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం నీ బిడ్డల్ని కృపలో భద్రపరచమని, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.